నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ వెంకటేష్. చాలా రోజుల తర్వాత మీతో ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఈరోజు మీతో ఒక ప్రత్యేకమైన విషయంపై చర్చించబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈరోజు మనం నాగలమడకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాం. ప్రతిసారి ఇక్కడి దేవుని విశేషాల గురించి తెలుసుకుంటాము, కానీ ఈసారి మనం ఒక ముఖ్యమైన అంశాన్ని చర్చించేందుకు ఈ దేవాలయాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నాం. మన భారతదేశం గురించి మాట్లాడితే ఇది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను కలిగిన దేశం. మన దేశంలోని ప్రజల జీవన శైలి అనేక మార్గాల్లో ప్రత్యేకత కలిగి ఉంది. వేదాలు, ఉపనిషత్తులు మరియు పురాణాలు మనకు భిన్నత్వంలో ఏకత్వం, అన్ని జీవరాశుల సమతతో కూడిన భావజాలాన్ని అందిస్తున్నాయి. మనం సృష్టిలోని ప్రతి జీవరాశిని దేవుని ప్రతిరూపంగా చూస్తాం. అందుకే అనేక పశుపక్ష్యాదులను దేవతల ప్రతీకలుగా కొలుస్తాము. ఇటీవల కాలంలో మన హైందవ సంస్కృతి గురించి కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో మన పండుగలు, జాతరలు మరియు ఆచారాలను గమనిస్తే హైందవ సంస్కృతి గొప్పతనం మనకు మరింత స్పష్టమవుతుంది. ఈరోజు నేను మీకు ఈ క్షేత్రంలో జరుగుతున్న జాతర విన్నవించబోతున్నాను. ఇక్కడ వేలాది మంది భక్తులు తమ భక్తిని మరియు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్న, పెద్ద, వయస్సు, కులం, మత భేదాలు లేకుండా అందరూ ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఇదే మన హైందవ ధర్మం, సమతాభావాన్ని ప్రచారం చేసే సంప్రదాయం. మన పూర్వులు మనకు వేద ధర్మాన్ని అందించారు. మనం ఆ ధర్మానికి కట్టుబడి ఉంటే మన జీవితంలో ఎటువంటి తప్పులు చేయకుండా సజీవంగా ఉండగలం. హైందవ సంస్కృతి అనేది వారసత్వంగా అందించిన సంపద కాదు, అది మన పుట్టుకలోనే ఉంటుంది. ఇది మనకు తల్లిపాల వంటి అమృతం. ఈ సంస్కృతిని కాపాడుకోవడం మన ధర్మం. మన జీవిత విధానంలో దీన్ని నిలబెట్టడం మన కర్తవ్యం. ఇలాంటి సంస్కృతిని మీరు మీ చుట్టుపక్కల జరుగుతున్న పండుగల్లో చూసినప్పుడు మీరు కూడా భాగస్వాములు అవ్వండి. మనం ఎప్పుడూ మన పూర్వీకుల ఆశయాలను గౌరవించి ముందుకు నడిస్తే మన భారతదేశం మరింత శ్రేష్టంగా నిలుస్తుంది. ఆధ్యాత్మికత, భక్తి, సంప్రదాయాలు, హైందవ ధర్మం, ఈ విలువలను మనం కాపాడుకోవాలి.
ఇవన్నీ మనకు జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని గర్వంగా ప్రపంచానికి చూపుదాం. మీ అందరికీ ధన్యవాదాలు. మరోసారి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకు వస్తాను. మీరు మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మరవకండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ మద్దతుతో ప్రోత్సహించండి. ధన్యవాదాలు.